रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर जिले के शिल्पारामम में मुनक़िदा मिनी सॉर्स मेले का इफ्तिताह ज़िला कलेक्टर खुशबू गुप्ता ने पीर के रोज़ अंजाम दिया। यह मेला मुश्तरका ज़िला महबूबनगर की देही तरक्याती तंजीमों और कौमी ज़रई व देही तरक्याती बैंक के इश्तराक से मुनक़िद किया गया है, जो 29 मार्च तक जारी रहेगा। कलेक्टर ने आवाम से अपील की कि वो बड़ी तादाद में मेले का रुख करें और ख़ुद इमदादी ग्रुपों की ख़वातीन की तैयार करदा मसनूआत ख़रीद कर उनकी मुआशी तरक्की में हिस्सा डालें। नुमाइश में तकरीबन 50 स्टॉल्स कायम किए गए हैं, जिनमें देही व शहरी ख़ुद एतमादी ग्रुपों की जानिब से तैयार करदा मुख्तलिफ मसनूआत पेश की जा रही हैं। इफ्तिताह के बाद कलेक्टर ने स्टॉल्स का मुआयना किया और ख़वातीन से बातचीत करते हुए उनके तजुर्बात, बैंक, कर्ज़ों, पैदावार और मार्केटिंग से मुताल्लिक़ मालूमात हासिल की। मीडिया से गुफ्तगू में खुशबू गुप्ता ने इस मेले के इनेकाद पर मसरत का इजहार करते हुए कहा कि इसका मकसद ख़ुद इमदादी ग्रुपों की मसनूआत को फ़रोग़ देना और उन्हें बेहतर मंडी फराहम करना है। उन्होंने मुताल्लिक़ा हुक्काम को हिदायत दी कि इस प्रोग्राम को मुआसिर अंदाज में मुनक़्क़िद किया जाए। उन्होंने बताया कि नारायणपेट, गद्वाल, वनपट्टी, नागर कंडोल और महबूबनगर के इलाक़ों से ताल्लुक़ वाली ख़वातीन इस मेले में शरीक हैं और अपनी मसनूआत की नुमाइश व फ़रोख्त कर रही हैं। कलेक्टर ने आवाम से अपील की कि वह इस नुमाइश का दौरा करके ख़वातीन की हौसला अफजाई करें, जिससे उनकी माशी हालत मज़ीद मुस्तहकम होगी। उन्होंने मज़ीद कहा कि शिल्पारामम एक अहम सियाहती मकाम है, जहाँ लोग अपने अहल खाना के साथ आकर शाम के औक़ात में नुमाइश और सकाफ़ती प्रोग्रामों से लुत्फ़ अंदोज़ हो सकते हैं। मेले में मुख्तलिफ़ सरकारी महकमों के स्टॉल्स भी कायम किए गए हैं, जहाँ अवामी फ़लाह व बहबूद से मुताल्लिक़ स्कीमों की मालूमात फ़राहम की जा रही है। इस मौके पर मुकामी कॉरपोरेटर फ्लोर लीडर मजलिस मुश्ताक रशीद को तहनीत पेश की। इस प्रोग्राम में डिप्टी मेयर सुरेंदर रेड्डी, लाइब्रेरी चेयरमैन लक्ष्मण यादव, डीएसपी वेंकटेश्वरलू, डीसीआरबी डीएसपी रमना रेड्डी, वुमेन पुलिस स्टेशन इंस्पेक्टर श्रीनिवास, भरोसा इंचार्ज WSI अरुणा समेत दीगर हुक्काम और अमला मौजूद था। నమస్కారం। ఈరోజు మన జిల్లా మహబూబ్ నగర్లో సరస్ మేళాలో దాదాపు 50 షాప్స్ పెట్టడం జరిగింది. అందరు మహిళల ద్వారా చాలా కృషి చేసి ఈ జాబ్స్లో వాళ్ళు పని చేస్తున్నారు. సో ఇక్కడ మూడా చైర్మన్ గారు, మేయర్ గారు, కార్పొరేటర్ గారు, మన PDDRDA, మూడు జిల్లా PDDRDA, ACLB గారు అందరు వచ్చారు. చాలా సంతోషం నాకు. ఈ షాప్స్లో కూడా చాలా అమ్మాయి చెప్పినట్టు వాళ్ళకి చాలా ప్రాఫిట్ అయింది. 29-30 వరకు ఈ సరస్ మేళా ఉంటుంది. అందరు ప్రజాకి ఒకటే రిక్వెస్ట్, ఇక్కడ వచ్చి చూడండి. ఈ షాప్స్ చాలా మంచి ఉన్నాయి. వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. చేతి నుంచి ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు. మీ సపోర్ట్ అయితే వాళ్ళకి కూడా చాలా మంచి సపోర్ట్ అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ అవుతుంది. సో దయచేసి ఈ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకోవాలి. ఎక్కడైనా మనము మార్కెట్లో పోతే కూడా ఈ ప్రోడక్ట్స్ కనిపిస్తుంది, బట్ ఎక్కువ రేట్స్లో ఉంటాయి. సో ఇక్కడ వచ్చి డైరెక్ట్ పర్చేస్ చేస్తే, వీవర్స్కి సపోర్ట్ చేస్తే వాళ్ళకి డైరెక్ట్ ప్రాఫిట్స్ కూడా వస్తాయి, మీకు కూడా సంతోషం వస్తాయి. సో అదే నాకు ఒకటే రిక్వెస్ట్. మరొక్కసారి మహబూబ్ నగర్ జిల్లా ప్రజాకి ఇదే రిక్వెస్ట్. సో మీ అందరికీ ధన్యవాదాలు. శిల్పకళా వేదికలో చేతి వృత్తుల వారు దాదాపుగా 50 షాపులు, అంటే కంటి చూపు లేని వాళ్ళు కూడా బ్యాగులు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందే చూసినాం. చాలా మంది హ్యాండ్ మేడ్ అన్నీ కూడా వాళ్ళ చేతులతోన కష్టపడి నేచే చీరలు కానీ, మిగతా వస్తువులు కానీ, బ్యాగులు కానీ, రకరకాల షాప్స్ ఉన్నాయి. కలెక్టర్ మేడం గారు కానీ, ముడా చైర్మన్ గారు, గ్రంథాలయం చైర్మన్ గారు, కార్పొరేటర్లు మేమందరం కలిసి సందర్శించి ఓపెన్ చేయడము మరియు దీన్ని ప్రమోట్ చేయడము. మహబూబ్ నగర్లో ఉన్నటువంటి అందరూ కూడా చాలా, మహబూబ్నగర్ అనేది కార్పొరేషన్ చాలా పెద్దది. అందరూ అన్ని కాలనీల నుంచి వచ్చి దీన్ని సందర్శించి వారికి మనము ఒక చేయూతనిచ్చినట్లుగా, వారికి బలం చేకూర్చినట్లుగా రాబోయే కాలంలో కూడా వారు మరిన్ని ఉత్పత్తులు తయారు చేసే విధంగా మనం వాళ్ళని ప్రోత్సహించాలి. ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా షాపింగ్ చేసి వీళ్ళని ఎంకరేజ్ చేసి ప్రోత్సహించి ఇక్కడ కొనండి. చాలా షోరూమ్లలోకి వెళ్ళి మనం హైదరాబాద్ వెళ్ళి షోరూమ్లో తీసుకుంటాం, కానీ దాంట్లో క్వాలిటీ ఉండదు, నాణ్యత ఉండదు. కానీ ఇక్కడ చాలా క్వాలిటీ, నాణ్యతతో కూడుకున్నటువంటి ఎన్నో రకాలటువంటి ఉత్పత్తులు ఉన్నాయి. వీళ్ళని ఎంకరేజ్ చేయాలి. కాబట్టి ప్లీజ్ రండి, షాప్లకు రండి. పాలమూరు ప్రజలందరూ కూడా షాప్లకు వచ్చి ఈ ఉత్పత్తులను కొని వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆశీర్వదించడానికి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. నా పేరు మల్లేష్. మాది పెదకొత్తపల్లి మండల్, ముష్టపల్లి గ్రామం. నేను బ్లైండ్ పర్సెంట్ మాట్లాడుతున్నాను. ఇక్కడ 5 నెంబర్ స్టాల్ దగ్గరికి మాబ్నార్ వచ్చినాను. నేను మహిళా శక్తి బజార్కి. ఇక్కడ నేను నా సొంతగానే బుట్లు, అల్లికలు చేతి ద్వారా చేసుకొని నేర్చుకొని తయారు చేసి అమ్ముతున్నాను. అక్కడ సోమేశ్వరి మేడం అని గద్వాల్, జోగులామ గద్వాల్లో నేర్చుకున్నా.
దీన్ని నేర్చుకొని నేను దీనిపైన ఉపాధి తోటి బతుకుతున్నాను. అందరికీ నమస్కారం. మాది నావపేట్ మండలం లింగంపల్లి గ్రామం మహిళా సంఘం నుంచి మేము తయారు చేస్తాం. నా పేరు బసమ్మ. మేము అన్ని ప్రోడక్ట్స్ కొనుక్కొచ్చి ఈ రోజు నుంచి ఓపెనింగ్ అయింది. ఇక్కడ షాప్ పెట్టుకున్నాం. మేము పౌడర్స్ నాశనాలు అన్నీ కొనుక్కొచ్చి మేము ఇంట్లోనే తయారు చేస్తాము. చాలా బాగుంటుంది. ఇది కెమికల్ లేకుండా మంచిగా చాలా పౌడర్స్ బాగుంటుంది. అన్నీ హెల్త్కు కూడా మంచిగా ఉంటుంది. ఇది కెమికల్ అవన్నీ లేకుండా మంచిగా తయారు చేస్తాం. మేము ఈరోజు కలెక్టర్ మేడం నుంచి ప్రారంభమైంది. మాకు గిరాకీ కూడా మంచిగా వస్తుంది. మంచిగా చూడ దాంట్లో పర్ఫ్యూమ్ అన్నీ 15 ఐటమ్స్లు ఉంటాయి. మేము అన్నీ కొనుక్కొచ్చి 15 ఐటమ్స్ వేసి మేము తయారు చేస్తాం. తయారు చేసిన తర్వాత ప్యాకింగ్ చేసి ఇక్కడ షాప్కి తెచ్చిస్తాం. షాంపూ, కుకుడికాయ, మెంతాలు, కలవంద గుజ్జు, మందారం పర్ఫ్యూమ్, అవేంటి కుకుడికాయలు అవన్నీ తయారు చేసి షాంపూ ఒక ఇట్లా తీస్తాం. బట్టి పెట్టినట్లు పెట్టి తయారు చేసి తీసి మేము ఇక్కడ అమ్ముతాం. జెండు బామ్ తయారు చేస్తాం, ఫినాయిల్ తయారు చేస్తాం, రూమ్ స్ప్రే తయారు చేస్తాం. అన్ని ప్రొడక్ట్స్తో అన్ని నాసులను తయారు చేస్తాం. మంచిగా తయారు చేస్తాం. చూడ అన్నీ కలుస్తాయి దాంట్లో. చాలా బాగుంటుంది. అందరూ మాతోన మంచిగా సేల్ చేస్తాం.